టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల జీఆర్లు మాజీ ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. అంతేకాకుండా రమణ దీక్షితులపై టీటీడీ కేసులు కూడా పెట్టింది. టీటీడీలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు గారు తిరుమల తిరుపతి దేవస్థానం పైన, టీటీడీ అధికారుల పైన, పాలక మండలి పైన, ముఖ్యమంత్రి గారి మీద, అహోబిలం మఠం, ఎంతో పురాతనమైనటువంటి అహోబిలం మఠం మీద, రామానుజాచార్య పరంపర అయినటువంటి పెద్ద జీయర్ చిన్న జీయర్ స్వాముల ప్రవర్తన మీద, అర్చకుల మీద, అందరి మీద నీచాతి నీచమైనటువంటి ఆరోపణలు చేసిన కారణంగా మొత్తం బోర్డు అంతా కూడా ఇలాంటి వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించటానికి లేదు. సంస్థ గౌరవాన్ని, ఆలయ ప్రతిష్టను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకోవడం. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ జితేంద్ర ఫోన్ లో అందిస్తారు. జితేంద్ర, చెప్పండి, టీటీడీ పాలక మండలి ఓ కీలక నిర్ణయం తీసుకుంది, రమణ దీక్షితులను తొలగిస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి, దీని వెనుకున్న కారణాలేంటి? ప్రియాంక, శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుల్ని ఆ పదవి నుంచి తొలగిస్తూ కాసేపటి క్రితం టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. 2019 సంవత్సరంలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వంతో పాటు టీటీడీ అధికారులపై ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు అసత్య ఆరోపణలు చేసిన కారణంగా 2019 ఏప్రిల్లో జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో టీటీడీ ప్రధాన అర్చకుల పదవి నుంచి రమణ దీక్షితులను తప్పిస్తూ అప్పుడు పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత రమణ దీక్షితులు అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ కలిసి తనకి టీటీడీలో మళ్ళీ అవకాశం కల్పించాలని కోరడం, అప్పుడు జగన్ కూడా తన అధికారంలోకి వస్తే తిరిగి ప్రధాన అర్చకుడిగా నియమిస్తానని చెప్పి కూడా రమణ దీక్షితులకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలో రాగా కొంతకాలం రమణ దీక్షితులను అయితే ప్రధాన అర్చక పదవిలో నియమించలేదు. ఆ తర్వాత 2019 నవంబర్ మాసంలో సీఎంఓ సూచనల మేరకు టీటీడీ అధికారులు రమణ దీక్షితులకు గౌరవ ప్రధాన అర్చకుల హోదా కల్పించడంతో పాటు ఆగమ సలహా మండలి సభ్యత్వం కూడా కల్పిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే తాను ప్రధాన అర్చక పదవి హోదా కోరుకున్నప్పటికీ గౌరవ ప్రధాన అర్చక హోదా కల్పించడంతో పాటు తనకు ఉన్నటువంటి పాత అధికారులని టీటీడీ ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి కూడా రమణ దీక్షితులు టీటీడీ అధికారులపై ఆగ్రహంతోనే ఉన్నారు. తన ట్విట్టర్ లో అప్పుడప్పుడు కూడా టీటీడీ అధికారులపై వ్యంగ్యాస్త్రాలు పోస్ట్ చేయడంతో పాటు ఆ సమయం వచ్చినప్పుడు అటు జగన్ తో పాటు ప్రభుత్వంపై కూడా విమర్శలు సంధిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల క్రితం రమణ దీక్షితులు తన ఇంట్లో వచ్చినటువంటి కొందరు వద్ద అటు టీటీడీతో పాటు ఇటు ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, అలాగే అహోబిలం మఠం పైన కూడా అక్కడ ఉన్నటువంటి గుప్త నిధులను తరలిస్తున్నారని చెప్పి కూడా చెప్పడం, అలాగే ప్రస్తుతం టీటీడీ ఈవో ఉన్నటువంటి ధర్మారెడ్డిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దీన్ని సీరియస్ గా పరిగణించినటువంటి టీటీడీ పాలక మండలి నేడు జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో రమణ దీక్షితులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా రమణ దీక్షితుల్ని టీటీడీ నుంచి తొలగిస్తూ కూడా కీలక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే రమణ దీక్షితులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో రమణ దీక్షితులు హుటాహుట్న ఇప్పటికే కుప్పం పర్యటనకు వచ్చినటువంటి జగన్ ని తిరుపతి విమానాశ్రయంలో కలిసేందుకు కూడా అక్కడికి వెళ్తున్నట్టు కూడా సమాచారం ఉంది.